అందరికీ శుభోదయం. ఈరోజు శనివారము, స్థిరవారం అంటారు. శనివారానికి అధిపతి శని భగవానుడు అవుతాడు. కాబట్టి శనిగ్రహ సంబంధించిన సూత్రాలను ఈరోజు జపం చేసుకుంటే శని దోషాలు తొలగుతాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ వందాచార ప్రసన్నాత్మ పీడామహర్తమే శని అనే సూత్రాన్ని కానీ 27 సార్లు జపం చేసుకోవడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ శని ఏ రాశి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఏ భావాన్పై దృష్టి పెడతాడో శని దృష్టి మంచిది కాదు. ఏ భావాన్పై దృష్టి పెడతాడో ఆ భావాన్ని పీడిస్తాడు. అలాగే గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పీడిస్తాడు. ఏ భావంలో మీ దృష్టి పెడితే ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ముఖ్యంగా శని దృష్టిలో 3, 7, 10 స్థానాలు అవుతాయి. కాబట్టి శని దృష్టి 3, 7, 10 స్థానాలు. శని ఎక్కడ ఉంటే మేరాశిలో ఉంటే ఇప్పుడు మీనం, మేషం, వృషభ రాశి వారికి ఇబ్బంది కలిగిస్తాడు. అలాగే కన్యా రాశి వారికి ఇబ్బంది కలిగిస్తాడు. 10వ స్థానం అంటే ధనుసు రాశి వారికి ఇబ్బంది కలిగిస్తాడు అన్నమాట. గురువు 2, 5, 7, 9, 11 స్థానాలకు పై దృష్టి పెడతాడు. జ్ఞానకారకుడు, సంతానకారకుడు, విద్యాకారకుడు, అతి ఉన్నత విద్యకు, ధనానికి కారకుడు, కుటుంబ వృద్ధి కారకుడు, సంతోషానికి సుఖానికి కారకుడు. కాబట్టి ఈయన గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉంటే కర్కాటకాన్ని పై దృష్టి పెడతాడు. మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి 2వ స్థానం ఎవరికి అవుతుంది? వృషభ రాశికి అవుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి మంచి ఫలితాలే ఉంటాయి. అయితే గురువు యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది? 1, 5, 9 స్థానాలపై ఉంటుంది. గురువు ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానాలను పీడిస్తాడని చెప్పాను కదా. గురువు యొక్క దృష్టి సప్తమం పైన ఉంటుంది కాబట్టి గురువు దృష్టి మంచిది. గురువు దృష్టి 5వ దృష్టి ఎక్కడ పడుతుంది? తులారాశిపై పడుతుంది కదా. తులారాశి వాళ్ళకు కూడా అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. అలాగే 9వ స్థానం కుంభరాశిపై కూడా శని దృష్టి. అంటే ఇప్పుడు తుల, ధనుస్సు, కుంభరాశుల వారికి గురు భగవాన్ యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీరికి మంచి ఫలితాలు లభిస్తాయన్నమాట. ఈ రకంగా చూసుకోవాల్సి ఉంటుంది. శని పీడా స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి. ఈరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేసుకుంటే కూడా శని దోషాలు తొలగుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి. ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం కాలంలో హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.